ఎందుకు మా మీద ఇలా ఎందుకు కక్ష కడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మరి అసలు ఇప్పుడు మాలు ఇప్పుడు 2 అయిపోతుంది, ఇప్పుడు పాదొక 2 అవుతుంది. ఇప్పుడు అరగంట నుంచి గంట నుంచి 1 గంటకు కాడి నుంచి ఇప్పుడు వరకు మమ్మల్ని అమ్ముకొని పట్టలేదు. అందరూ బిజినెస్ చేసుకుంటున్నారు, మమ్మల్ని ఎందుకు చేసుకున్నట్లేదు. మరి పోలీసు వాళ్ళు మరి మమ్మల్ని లేదు, ఎప్పుడు లేదు. అంటే అంత గతంలో కూడా ఇట్లా జరిగినాయి. కాకపోతే ఇట్లా ట్రాఫిక్ ఇది వల్ల కానీ ఇట్లా చేస్తే మళ్ళీ అమ్ముకొని ఇచ్చారు. మళ్ళీ ఏమైందో మరి కానీ పబ్లిక్ కూడా నేను అందరికీ చెప్తున్నాను కదా, కొంచెం తయారీ ఎక్కువ మన వల్ల ఇంకొక ఇబ్బంది కాకూడదని నేను ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నాను. దీనికి అసలు ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. మరి ఇంతమంది ఆకలితో వచ్చారు నా కోసం కానీ అంటే అసలు లివర్ గొడవ ఏందా ఆంటీ? వచ్చింది నాన్న, ఇప్పుడు వచ్చి కూడా 12:40కి వచ్చింది. 12:40 కాడి నుంచి ఇప్పుడు 2 అవుతుంది. ఇప్పుడు తెప్పనివ్వట్లేదు, అమ్మనివ్వట్లేదు, అసలు ఫ్యానే ఆగనివ్వట్లేదు. మరి దింపే వాళ్ళు మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నారు నాకు వాళ్ళు అర్థం కావట్లేదు. ఏమి ఇవ్వలేదు, ఏమి చేయలేదు. అంటే వ్యాన్ ఆపడానికి వెళ్ళలేదు, దింపడానికి వెళ్ళలేదు. నేను అడిగాను, సరే గమ్మని దింపుకోమన్నారు. మళ్ళీ ఇంతలో ఏమైపోయిందో మరి వ్యాన్ వేసుకెళ్ళిపోయారు. దింపుకోమన్నారని నేను లోపలికి వెళ్ళాను. 2 సామాన్ దింపాము, మళ్ళీ వ్యాన్ వేసుకెళ్ళిపోయారు. పోలీసులు అక్కడ పెట్టారంట. మీరు ఎక్కడ ఉందో పదండి మరి ఎందుకు మా మీద ఇలా ఎందుకు కక్ష కడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మరి అసలు ఇప్పుడు మాలు ఇప్పుడు 2 అయిపోతుంది, ఇప్పుడు పాదొక 2 అవుతుంది. ఇప్పుడు అరగంట నుంచి గంట నుంచి 1 గంటకు కాడి నుంచి ఇప్పుడు వరకు మమ్మల్ని అమ్ముకొని పట్టలేదు. అందరూ బిజినెస్ చేసుకుంటున్నారు, మమ్మల్ని ఎందుకు చేసుకున్నట్లేదు. మరి పోలీసు వాళ్ళు మరి మమ్మల్ని లేదు, ఎప్పుడు లేదు. అంటే అంత గతంలో కూడా ఇట్లా జరిగినాయి. కాకపోతే ఇట్లా ట్రాఫిక్ ఇది వల్ల కానీ ఇట్లా చేస్తే మళ్ళీ అమ్ముకొని ఇచ్చారు. మళ్ళీ ఏమైందో మరి కానీ పబ్లిక్ కూడా నేను అందరికీ చెప్తున్నాను కదా, కొంచెం తయారీ ఎక్కువ మన వల్ల ఇంకొక ఇబ్బంది కాకూడదని నేను ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నాను. దీనికి అసలు ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. మరి ఇంతమంది ఆకలితో వచ్చారు నా కోసం కానీ అంటే అసలు లివర్ గొడవ ఏందా ఆంటీ? వచ్చింది నాన్న, ఇప్పుడు వచ్చి కూడా 12:40కి వచ్చింది. 12:40 కాడి నుంచి ఇప్పుడు 2 అవుతుంది. ఇప్పుడు తెప్పనివ్వట్లేదు, అమ్మనివ్వట్లేదు, అసలు ఫ్యానే ఆగనివ్వట్లేదు. మరి దింపే వాళ్ళు మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నారు నాకు వాళ్ళు అర్థం కావట్లేదు. ఏమి ఇవ్వలేదు, ఏమి చేయలేదు. అంటే వ్యాన్ ఆపడానికి వెళ్ళలేదు, దింపడానికి వెళ్ళలేదు. నేను అడిగాను, సరే గమ్మని దింపుకోమన్నారు. మళ్ళీ ఇంతలో ఏమైపోయిందో మరి వ్యాన్ వేసుకెళ్ళిపోయారు. దింపుకోమన్నారని నేను లోపలికి వెళ్ళాను. 2 సామాన్ దింపాము, మళ్ళీ వ్యాన్ వేసుకెళ్ళిపోయారు. పోలీసులు అక్కడ పెట్టారంట. మీరు ఎక్కడ ఉందో పదండి వాళ్ళు